హాయ్ అండి, తాలికల పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండిని, అలాగే హాఫ్ కప్ వరకు పాలను వేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా తాలికల్లా తాల్చుకోవాలి. నేను ఇక్కడ బాల్స్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాల్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే నేతిలో ముందుగా తాలికలు చేసుకున్నాం కదండి, అవి వేసి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న తాలికల్ని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వాటర్ని వేసుకొని గోధుమ పిండి వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1.5 కప్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో పాలని 2 కప్పుల వరకు వేసుకొని ఉడికించుకోవడం.